ఇమానుయల్ హాస్పిటల్, ప్రకాష్ హాస్పిటల్ నిన్న డిశ్చార్జ్ అయ్యారు. బయటికి వచ్చారు. బయటికి వచ్చి ఆటో ఎక్కినప్పుడు బాగలేదు. మళ్ళా హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి సంఘమిత్రులకు పంపించారు. వాళ్ళ కుటుంబం అంతయు, ముగ్గురు కుమారులు, కోడళ్ళు అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. దినాలు భయంకరంగా కనపడుతున్నాయి. ఆరాధించడానికి ప్రభువుని మనకి అవకాశం ఇచ్చారు. ఇంతకు ముందుకి ఇప్పటికీ క్రిస్మస్ దినాన్ని ఆరాధించడానికి, క్రిస్మస్ దినాన్ని ఆచరించడానికి, క్రిస్మస్ దినాన్ని అనుభవించడానికి నీ జీవితంలో తేడా ఉందా లేదా జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డ. ఎందుకంటే చిన్న దినాలు ఇందాక చెప్పాను కదా, మా తాతయ్య క్రిస్మస్ కేక్ కట్ చేసేప్పుడు నేను కాపలా ఉండేవాడు. దేనికి? కేక్కి. ప్రార్థించడానికి కాదు, కేక్కి కాపలా ఉండేవాడిని. మా తమ్ముళ్ళు, మా చెల్లి, మా బిడ్డలు ఉన్నప్పుడు ఆ దినాలు ఒక చెర్రీస్ ప్యాకెట్లో చిన్నది కట్ చేసి ముక్కలు కనిపించేది మా నాయనమ్మ. ఎన్ని ముక్కలు లెక్క పెట్టుకునేవాడిని. ప్రార్థన ఆనందంగా తిండిపోయినాయా, ఎన్ని ఉన్నాయా. ఈరోజు జ్ఞాపకం చేసుకున్న క్రిస్మస్ అనేది ఒక పర్వదినం, ఒక యూనివర్సల్ ఫెస్టివల్. అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పండుగ. క్రిస్మస్ జరగని గ్రామం ఉండదు, క్రిస్మస్ పండుగ జరపని దేశం ఉండదు, క్రిస్మస్ పండుగ జరపని ప్రాంతం ఉండదు. అది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యంగా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ నెలంతా కూడా క్రిస్మస్ గురించి అనేక ఆరాధనలు ధ్యానం చేశాం. అనేకమైన మాటలు బైబిల్లో ధ్యానం చేసుకున్నాం. అసలు క్రిస్మస్ యొక్క ఉద్దేశము, ఎందుకు దేవుడు తన కుమారుని పంపించాడు. బైబిల్ చదువుకున్నప్పుడు బైబిల్లో ఉన్న మర్మాలు మనం తెలుసుకోవాలి. ఏదో వాక్యాన్ని ధ్యానం చేయడం కాదు. దేవుడు ఒక మాట చెప్పింది. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త మనం ధ్యానం చేసుకుంటే ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్తలో మనకి చాలా వాక్యాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని వాక్యంలో మరియతో మాట్లాడుతున్న మాట ఏమని రాయబడుతుంది? మొదటి అధ్యాయము 11 చూడండి. రాయబడుతున్న మాట చూద్దాం. యేసుక్రీస్తు వంశావళి. యాకోబు కాదు, 18 వచ్చినామా? మొదటి అధ్యాయం 18 వచ్చి నీతిమంతుడైంది. అక్కడ మత్తయి సువార్త భాగమంతా, లూకా సువార్త భాగమంతా కూడా యేసు ప్రభు యొక్క జనన విధానం గురించి బైబిల్లో రాయబడతాయి. యేసు ప్రభు పుట్టుక గురించి బైబిల్లో రాయబడుతుంది. దూత చెబుతుంది లూకా సువార్తలో. తీనకోసం లూకా సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్తలో కనపడుతుంది. చూడండి, లూకా సువార్త మొదటి అధ్యాయము 35 వచనం. లూకా సువార్త మొదటి అధ్యాయం 35 వచనం. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎవరు అనబడుతున్నారంట? ఒకసారి చెప్పండి. దేవుని కుమారుడు అని అనబడు అని ఎవరు చెప్పారు? దేవుని దూత అనేక చెప్తుంది. లూకా సువార్త 19 అధ్యాయం తీద్దాం. లూకా సువార్త 19 అధ్యాయం పుట్టి జగ్గయ్య గురించి యేసు ప్రభు మాట్లాడుతూ 9-10 వచనాలు, 19వ అధ్యాయం 9-10 చదవండి. అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో
మనుష్య కుమారుడు అని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నారు. దూత చెప్తుంది యేసు ప్రభు గురించి దేవుని కుమారుడు అని చెప్తుంది. చదువుకున్నాం కదా అన్నమాట. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. దేవుని కుమారుడు అంటే ఏంటి? మనిషి కుమారుడు అంటే ఏంటి? మనం దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. మనం దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. మనిషి కుమారుడు అంటే ఏంటి? దేవుని కుమారుడు అంటే ఏంటి? మన మనుష్య కుమారుడు. యేసు ప్రభు దేవుని కుమారుడు. కానీ యేసు ప్రభు తన నోటి అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ప్రస్తుతామండి. దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా జన్మించాడు. మరియమ్మ గర్భంలో జన్మించాడు. మనం జ్ఞాపకం చేసుకుని ఎవరు దేనికి సమర్పించారు? రాత్రి అనుకుంటా, రాత్రి ధ్యానం చేసుకున్నా, రాత్రి ధ్యానం చేసా. నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నా, ఏమి సమర్పిస్తున్నా? మరియమ్మ గర్భంలో సమర్పించింది. అందుకని ఒకటి మనం జ్ఞాపకం చేసి పశువుల కాపురు సమయాన్ని సమర్పించారు. ఆ పశువుల తొట్టిలో ఉన్న వ్యక్తి ఆయన తన యొక్క పాకను సమర్పించారు. ఎలిజబెత్ జకరియా తన గృహాన్ని సమర్పించారు. దారులు తన యొక్క కానుకలు సమర్పించారు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని రాత్రులున్నాం. అయితే రాత్రి కాల సమయంలో ప్రభువుకి ఏం సమర్పిస్తున్నాం? ప్రభువుకి ఏం ఇస్తున్నాం? ప్రభువుకు కావాల్సింది ఏం కావాలి? ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని కుమారుడైన యేసు ప్రభు మనుష్య కుమారుడుగా జన్మించాడు. ఎందుకంటే మనుష్య కుమారుడమైన నీవు నేను దేవుని కుమారుడుగా మార్చబడటానికి వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్. మన మార్పు చెందాలి. మనుష్య కుమారుడమైన మనము దేవుని కుమారుడుగా మార్చడానికి ఆయన లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడు మనము, మనుష్య చేత ఉన్న మనము, మనుషుల స్వభావం చేత ఉన్న మనము, మానవులు ఏ రీతిగా తలంపులు ఆలోచనలు కలిగి ఉన్నామో ఆ ఆలోచనలు తలంపులు తీసివేసి దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని పద్ధతులు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా జీవించాలని ఆయన లోకములో మనిషిగా జన్మించాడు. దేవుని చేత నిత్యము పొగడబడుతున్న దేవుడు, పరిశుద్ధులు పొగడబడుతున్న దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి, ఆ మహిమ స్థలాన్ని విడిచిపెట్టి పశువుల పాకలు, పశువుల కష్టం ఎలా ఉంటుంది? దోమలు, రొచ్చు, పేడ అలాంటి స్థలంలోకి ఎందుకు వచ్చాయంటే ఆ రొచ్చు లాంటి జీవితములు, పేడ లాంటి జీవితము, వాసన కొట్టి చెడిపోయిన హృదయాలు కలిగిన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితంగా మార్చడానికి, నిత్యము ప్రభుత్వం ఉండటానికి, ఆయన స్వరూపంలో తయారు చేయబడ్డ నీవు నేను ఆయనతో నిత్యము ఉండటానికి ఒక నిబంధన చేసుకోవటానికి ఆయన లోకానికి వచ్చినాం. ఉదయకాలం క్రిస్మస్ దినాన మనం ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి. నశించినది, పనికిరాంది, పాడైపోయిన దాన్ని బాగు చేయటానికి. ఆరోగ్యం గల వారికి డాక్టర్ అక్కర్లేదు, ఆరోగ్యం లేని వారికి డాక్టర్ ఎలాగో. నేను పాపులకు కొరకు వచ్చాను కానీ నేను నీతి మందుల కొరకు రాలేదంటాడు ప్రభు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా, నశించిన దానిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. నశించింది అని ఎలా తెలిసింది? ఇది పాడైపోయింది అని ఎలా తెలిసింది? ఈ కుర్చీ పాడైపోయింది, ఈ పెన్ పాడైపోయింది, ఈ చొక్కా పాడైపోయింది, ఇంట్లో ఉన్న ఈ వస్తువు పాడైపోయింది ఎలా తెలిసింది? మనకు తెలుసు, రోజు చూస్తున్నాం కాబట్టి తెలుసు. ఈ పెన్ పాడైపోయిందా లేదని చదువుకున్న పిల్లలకు తెలుసు.
ఇంట్లో ఉన్నటువంటి వస్తువు పాడైపోయిందా లేదా, ఇంట్లో ఉన్న యజమానికి తెలుసు. ఆ టీవీ పాడైపోయిందా లేదా, అసలు బాగు చేస్తే బాగైందో కాదా అంటే యజమానికి తెలుసు, కుటుంబంలో వారికి తెలుసు. నువ్వు వాడుకునే వస్తువులు పాడైపోయిన మంచిగా వాడుకుంటున్నా నీకు తెలుసు. అది పని వచ్చిందా పడేయడానికి. నశించిన దానిని వెదకి రక్షించడానికి నీకు వస్తే, నశించడం అంటే ఏంటి? నశించడం, దేన్ని నశించాం అంటాం. దేన్ని నశించాం? ఇది పనికిరాదు. పాప టీవీ రిమోట్ చూసింది, ఇటు కొట్టింది, అలా చేసింది, సరస్వతి అన్ని చూసి రోజు ఇదేంటి మమ్మీ, ఇదేంటి డాడీ, రోజు దీనివల్ల బాధపడదని బయట ఇసిరేసింది. అంటే ఎన్నోసార్లు చూసి చూసి అది ఉపయోగం లేదని చెప్పేసి ఆ రిమోట్ పడేస్తున్నప్పుడు నశించిందాన్ని అని తెలియడానికి ముఖ్య ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుని చూడండి. కీర్తన గ్రంథం నుంచి 73వ సంకీర్తన చూద్దాం. 73వ సంకీర్తన 20వ వచనం చూద్దాం. 73వ సంకీర్తన 27వ వచనం చూద్దాం. ఏం రాయబడుతుందో ఏమన్నా చూడండి. అందరూ దయచేస్తాము. 73 చూడండి. మీరు విసర్జించు వారు నశించెదరు. దేన్ని విసర్జించిన వారు? దేన్ని విసర్జించిన వారు నశించెదరు. 20వ వచనం నన్ను ఏంటంట, నిన్ను విసర్జించు వారంటే ఎవరి కీర్తన రాస్తుంది? ఆసాపు రాసిన కీర్తన. నిన్ను విసర్జించు వారంటే నన్ను, దేవుణ్ణి విసర్జించువారు. ఎవరు నశిస్తారంటే దేవుణ్ణి విసర్జించువారు. విసర్జించువారంటే విడిచిపెట్టడం, విసర్జించుకుంటే పనికి రాకుండా చేయడం. దేవుణ్ణి విసర్జించాలంటే లెక్క లేకుండా, దేవుణ్ణి విసర్జించడం అంటే ఆయన ముందు రాకుండా, విసర్జించడం విడిచిపెట్టడం. కొంతమంది వస్తున్నప్పుడు మనం చూస్తే కావాలని ఒక వ్యక్తి బలం వస్తున్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తి వచ్చిన నిలబడి మాట్లాడతాం. మూలమైన అక్కడ నిలబడి మనకి ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తి ఉంటే, లేకపోతే మనం వెళ్ళిపోతాం అక్కడ మాట నిలబడం అంటే నీవు నిలబడతాం. దేవుడిని విసర్జించిన వారందరూ ఏం చేస్తారంట? నశించబోతారు. దేవుడిని రక్షించడానికి లోకానికి వచ్చారంటే దేవుడిని విసర్జించువారు, దేవుడు అంటే గుర్తింపు లేనివారు, దేవుడు అంటే గౌరవం లేనివారు, దేవుడు అంటే భయం లేనివారు, భక్తి లేనివారు, ఆయన అంటే లెక్క లేకుండా జీవించేవారు, విసర్జించేలాంటి వారు. అలాంటి వారు ఏమవుతారంట? నశించిపోతారు. అంటే దేవుణ్ణి విసర్జించే వారి కొరకు ఆయన లోకానికి వచ్చింది. నన్ను విసర్జించబాకండి, మీ కొరకు ఈ యొక్క స్థలాన్ని విడిచిపెట్టి మీ కొరకు వచ్చారని ప్రభు రుజువు చేస్తున్న కార్యము వారికి కనపడదు. ఆయన విసర్జించు వారు నశించినటువంటి లోకాసువార్త 13వ అధ్యాయం 3వ వచనం వరకు మాట కనపడుతుంది. లోకాసువార్త 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. అందిన ఆహారం దినదినము మాకు దయచేయము. లోకాసువార్త 13వ అధ్యాయం 3వ వచనం అంటే ఒక అంజూరపు చెట్టు గురించి దానికంటే ముందు రాయబడుతుంది. మీరు మారు మనస్సు పొందలేరా, మీరందరూ అలాగే నశించెదరు. ఎవరు నశిస్తారు? ఇందాక వాక్యం చూస్తున్నా, దేవుడు అంటే విసర్జించేవారు, దేవుడు అంటే లెక్క లేనివారు, ప్రార్థన జరుగుతున్నారు లెక్కలేనట్టుగా జీవించేవారు, దేవుని కారణంగా దేవుడు అంటే గుర్తుండదు, జ్ఞాపకం ఉండదు. అలాంటి వారు నశించిపోతారు. అంటే విసర్జించడం. మనకి ఇష్టమైన సినిమా యాక్టర్లు, ఇష్టమైన రాజకీయ నాయకులు వస్తున్నప్పుడు ఆ రోజు సెలవు పెడతాము. ఆ రోజు ఎప్పటి నుంచో గంటల బలాలు చుట్టూ నిలబడేవాడు ఉన్నారు, ఆ రోడ్డు ప్రక్కన నిలబడేవాడు. ఎందుకంటే ఆయన అంటే ఆసక్తి. ఆ వ్యక్తిని విసర్జించడం వల్ల ఆ వ్యక్తి కొరకు వేడి చేస్తున్నాడు, ఆ వ్యక్తి కొరకు కనిపెడుతున్నాడు. ఈ రోజులో కూడా దేవుని కొరకు అలాగా కనిపెట్టి, దేవుని కొరకు నష్టపోయిన ఎదురు చూస్తూ, దేవుని కొరకు అనేక రీతిగా ప్రయాసపడుతూ ఉంచేవారు దేవుని విసర్జించిన వారు. ఆయనంటే గుర్తింపు, గౌరవం మనం అంటాం. ఏంటి నీకు క్షేమం ఉన్నట్టు లేదంటాం. ఏంటంట? క్షేమం ఉన్నట్టు కూడా లేదంటాం.
అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అలాగా లేని వారంట దేవుణ్ణి విసర్జించేవారు. ఎవరు దేవుణ్ణి విసర్జించారో వారు నశించిపోతున్నారు. ఆ నశించిపోయే వారి కొరకు ఆయన వచ్చారు. రెండవది ఇక్కడ రాయబడుతున్న మాట, ఎవరు విసర్జించబడ్డవారంటే 13 అంటాడు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ నశిస్తారు. మీరు మారు మనసు పొందకపోతే మీరందరూ అలా నశిస్తారు. ఎవరు నశిస్తారంటే మారు మనసు పొందని జనాలు. మారు మనసు అంటే ప్రార్థనకు వచ్చేవాడు అలా అంటున్నా. ప్రార్థనకు వచ్చేవాడు మంచోడు, ప్రార్థన రావాడు చెడ్డోడు దేవుడు చెప్తున్నా. మారు మనసు పొందాలంటే నీ మనసు మార్చుకోవాలి. నువ్వు ప్రార్థనకు రాకపోయినా నీ మనసు మార్చుకొని దేవుని ఆరాధించడం లేదు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నా కూడా నీ మనసు మారకుండా పాత మనసు పాత జీవితం జీవించుకోవడం లేదు. దానికి లెక్కలు కట్టి తూకం వేసేవాడు దేవుడే, నేను నువ్వు కాదు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, మీరు మారు మనసు పొందడం మీరు అందరూ అలాగే నశిస్తారు. ఆ మారు మనసు పొందని వారి కొరకు, దేవుణ్ణి విసర్జించే వారి కొరకు ఆయన వచ్చినట్టుగా దేవుని వారిని జ్ఞాపకం చేయబడి దేవుడుగా చూడండి. 2వ కీర్తన గ్రంథం 2వ సంకీర్తన చూడండి, 12వ మాట కనపడుతుంది. 2వ కీర్తన సంకీర్తన చూడండి, 2వ కీర్తన 12వ మాట చూడండి. ఇంకెక్కువ వచ్చిన చదివించి ముగిస్తాను. 2వ కీర్తన 12వ. ఆయన కోపము త్వరగలదు, కుమారుడు తెలియని ఆయన అప్పుడు మీరు త్రోవ తప్పి ఏం చేస్తారా? దారి తప్పిన వారు, దేవుణ్ణి ప్రేమించకుండా, కుమారుడు ముందు పెట్టుకోకుండా, కుమారుడు దగ్గర రాకుండా, దేవుని కుమారుడు దగ్గరకు వచ్చి ఆయనతో ఐక్యము కాకుండా ఉండి దారి తప్పిన వారు, త్రోవ తప్పిన వారు, నువ్వు వెళ్ళాల్సిన మార్గంలో సరిగా వెళ్ళకుండా లోక మార్గంలో వెళ్తున్నప్పుడు, లోకంలో ఉన్న స్థితిలోకి వెళ్తున్నప్పుడు, సక్రమైన మార్గం లేకుండా వెళుతున్నప్పుడు త్రోవ తప్పిన వారంటే, త్రోవ అంటే దారి, అది లోక దారి కావచ్చు. ఈ మధ్య చాలా స్థలాల్లో చర్చి ఉంది కదా, సాటాన్ చర్చిలు కూడా ఉన్నాయి. మీకు తెలుసు, సైతాన సంఘాలు మంచి మంచి మందిరాలు కడుతున్నారు. ఒక పిల్లలు నేను చూపిస్తాను మీకు. ద సాటానిక్ చర్చ్, చర్చి పేరే సాతాను సంఘం. రోజు గురువారం మధ్యలో చూపిస్తారు. కొత్త సంవత్సరం చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సాతాను కూడా మందిరాలు ఉన్నాయి. సాతాను కూడా మందిరాలు కడుతున్నారు. ఇప్పుడు వారు ఆరాధించే వాళ్ళందరూ కూడా రీతిగా ఉన్నారు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా దేవుని ద్వారా వాళ్ళలో ఒక గుంపు ఉంది. యెహోవా సాక్షుల గుంపు ఉంది. యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవా దేవుడే. యేసు నామమున ప్రార్థన చేయరు, యెహోవా నామమున ప్రార్థన చేసేవారు చాలా మంది. ఆ సంఘం పేరు యెహోవా సాక్షుల సంఘం. ఈరోజు ఎందుకంటే ముందుకు పోదు, కానీ ఎవరు నశించిపోతున్నారంటే త్రోవ తప్పిన వారు నశించే వారుగా కనపడుతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం ఏమనుందో, రోమా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఒక మంచి మాట కనపడుతుంది. 1:22 చూడండి. 1వ అధ్యాయం 22వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయం అంధకారమైన తాము జ్ఞానులని చెప్పుకొనొచ్చు. వారు జ్ఞానులని చెప్పుకొనొచ్చు. ఏమైనా బుద్ధిహీనులై వారి అవివేక హృదయము అంధకారమైన హృదయము, అంధకారము హృదయము, చీకటి హృదయం, అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి. హృదయము బాగలేకపోతే, హృదయము బాగలేకపోతే నీ జీవితం బాగుండదు. హృదయంలో ఏ ఆలోచన ఉంటుందో దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసేవాడి కూడా. హృదయంలో ఏ ఆలోచన వస్తే దాని ప్రకారంగా మానవుడు ఖచ్చితంగా నడుచుకుంటాడు. హృదయ ఆలోచనలు, హృదయం అన్నిటికంటే ఘోరమైనది. అది హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు. ఎవరైతే హృదయము అంధకారముతో నింపబడదో వారు ఎలాంటి వారికి దేవుని వాక్యం ప్రకారంగా రక్షించిన వారిగా కనపడుతున్నారు. వారి కొరకు ప్రభు లోకానికి వచ్చారండి. ఎందుకు ప్రభు లోకానికి వచ్చారంటే
నశించిన దానిని వెనక్కి రక్షించడానికి, నశించింది అని తెలియాలంటే ఈ చొక్కా మీద పెయింట్ పడు అది అందరూ పోకపోతే చొక్కా వేసేస్తారంటే, లేకపోతే ఒక సెల్ ఫోన్ పరిస్థితి కింద పడి అర్థం బయటపోయి అర్థం పైన మాత్రం కాకుండా ఆ లోపల స్క్రీన్ పడిపోయి అది కుదరినప్పుడు అది నశించుకు పెరగాలంటే, అలాగే మానవ జీవితం నశించిపోవడానికి ఇందాక మనం చెప్పినట్టు వాక్యానుసారంగా దేవుడిని విసర్జించేవారు నశించిపోయేవారు కనపడుతున్నారు. మానవ మనసు పొందవారు నశించిపోయేవారు ఉన్నారు. హృదయం చీకటితో నింపబడిన వారు నశించిపోయిన వారు ఉన్నారు. హృదయంలో మార్పు లేని వారి కొరకు వచ్చారు. నశించిన దానిని వెలుగు రక్షించేందుకు దేవుడి లోకానికి వచ్చారు. గలతీ పత్రిక 4:4 కనపడుతుంది. చూడండి ఏమంటాడు, చూడండి ఇక్కడ గలతీ పత్రిక 4:4 జ్ఞాపకం చేస్తున్న మంచి మాట చూద్దాం. అక్కడ చూడండి, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకు పంపించాడంటే జనులు నశించిపోతున్నారు. ఒకప్పుడు నశించిపోతున్నారని ఆదికాండము 6వ అధ్యాయం దాకా చూసి 7వ అధ్యాయంలో దేవుడు జలప్రళయాన్ని పంపించాడు. నోవాహు జలప్రళయం మనకు తెలుసు. నోవాహు జలప్రళయం వస్తే లోకమంతయు భూమి ఉన్న కాల ప్రజలందరూ అన్ని కూడా చనిపోయారు. ప్రపంచం మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది. నోవాహు కుటుంబం మాత్రం ఒక కుటుంబం బ్రతికింది. ప్రారంభంలో ఆదాము కుటుంబం ద్వారా సంతానం కలిగితే దేవుడు నోవాహు వైపు చూసినప్పుడు నోవాహు నీతిమంతుడు నిందారహితుడైన వాక్యం 7వ అధ్యాయం వచ్చినాను. నీతిమంతుడు నిందారహితుడు అంటే ఆయన మీద ఏదైనా తప్పు పెట్టాలంటే తప్పు పెట్టాలని అవకాశం లేదంట. ఏదైనా ఏదైనా చూపించాలంటే ఏదైనా చూపించడానికి కూడా అవకాశం లేకుండా దేవుడిని వెంబడిస్తున్నాడంట నోవాహు. కనుక దేవుడు నోవాహు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని నోవాహు ద్వారా జనాలు సృష్టించబడితే దేవుడు అన్నాడు, లోకము చెడిపోయింది. దేవుడు పిల్లలుగా జీవించడం మారు మనసుకి అవకాశం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారిని నశింప చేయడానికి దేవుడు తన కుమారుడైన యేసయ్యను లోకానికి పంపించాడు. ఎందుకు యేసుతో వచ్చాడంటే నశించిన దానిని వెనక్కి రక్షించడం. రెండవది నాకు ఎందుకు వచ్చాడు చూద్దాం. చూడండి, కొలసీయులకు రాసిన పత్రిక కొన్ని మాటలు ధ్యానం చేస్తున్నాను. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మూడవ అధ్యాయం 6వ చూస్తామా? వాటి వలన దేవుని ఉగ్రత అవివేక వారి మీదకి వచ్చును. పూర్వపు వాటి మధ్య జీవించినప్పుడు మీకును వీరిని అనుసరించి నడుచుకుంటుని. ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ఉగ్రత నుంచి మానవుని తప్పించడానికి. ఒక ఉగ్రత జరుగుతుంది. ఇంకా మన దేవుడు వైపు చూసినట్టే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు, ఎందుకు యేసు ప్రభు లోకానికి వచ్చాడంటే ఒక భయంకరమైన ఉగ్రత దినం ఉన్నది, తీర్పు దినం ఉన్నది. ఆ రోజు ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి దాని నుంచి విడిపించడానికి చూడండి ఏమంటాడు 3:7 అతని పరిసయ్యులను సదుకాయులను అనేకులు బాప్తిస్మము పొందవలసిన చూచి సర్వసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు రాబోతున్న ఉగ్రత అంట. రాబోతున్న ఉగ్రత అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఒక దినం యేసు ప్రభు రాబోతున్నాడు. మొదటిసారి వచ్చాడు. మరి మంచి క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నా. ఆయన మరలా చనిపోయి నీ కొరకు నా కొరకు ఆయన మరణానికి
రోజంతా భయంకరమైన ఉగ్రత దినం. ఆ ఉగ్రత దినాల గురించి అయ్యారు మాట చదువుకునే సమయం చదువు ఇందాక నశించినట్టు ఏది నశించింది ఒకరికంటే ఎలా ఉంది చాలా వచనాలు చదువుకున్నట్టు కాదు. కానీ ఆ ఉగ్రత మహాభయంకరమైన ఉగ్రత, తల్లి జాడ పుట్టతో తెలియని ఉగ్రత, ప్రసవ దినము ఎలా భయంకరమైన లాంటి ఉగ్రత. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నావా? నువ్వు ఎలాంటి తీర్మానం చేస్తున్నావు? దేవుని ఉగ్రత తప్పించుకుని ఎలాంటి తీర్మానం చేస్తున్నావు? ఈ క్రిస్మస్ దినాలు ఒక ఎత్తైన కొండ మీద ఒక 3 మంచి చెట్లు వేపుగా పెరిగాయంట. ఆ చెట్లు పెద్ద ఎత్తైన కొండ కంటే పెద్ద పర్వతం పెరిగి అక్కడి నుంచి చూస్తుంటే చుట్టుపక్కల 5-6 రూములు కనపడతా ఉన్నాయి. ఆ చెట్టుకి 3 చెట్లు చాలా సంతోషపడ్డాయి. ఏ సంతోషపడ్డాయంటే మనం ఎత్తైన స్థలంలో ఉన్నాం, బాగా ఎన్ని ప్రాంతాలను బాగా కనపడతా ఉన్నాయి, మనకు చాలా గొప్ప ఆధిక్యత. ఎత్తైన స్థలంలో ఉన్నాం కానీ మనం ఎవరు పట్టించుకోలేదు కదా. అంటే తగ్గడానికి నడవడానికి రాలేదు. ఇంత గొప్పగా ఉన్నా, ఇంత అద్భుతంగా ఉన్నా, ఎంతో ఎక్కువ ఎదిగినా, అనేక మంది కనబడుతున్నా ఇది సంతోషం కాదు. దేవుని కొరకు వాడబడాలి, అది సంతోషం. దేవుని కొరకు జీవించడం సంతోషం. దేవుని పనిలో పాలి భాగస్తులు ఏదో ఒక వద్దు ఇచ్చి పాలి భాగస్తులు సంతోషం. కాబట్టి నాకు దేవుని పనిలో ఉండటం ఇష్టమని 1-3 అలా అనుకునే ఉంటాను. దినాలు గడిచిపోతా ఉన్నాయి. అనేక ప్రాంతాల నుంచి జనం వచ్చి అయ్యి చెట్టు కడుకుంటా ఒక కార్పెంటర్ ఒక ఆయన వచ్చాడు. నాకు ఒక చెట్టు కావాలి అని ఆ చెట్టుని కొట్టడం ఒక కార్పెంటర్ ఆ చెట్టుని కొట్టాడు. ఆ చెట్టుని కొట్టి తీసుకెళ్ళాడు. మంచిగా తయారు చేస్తూ ఉన్నాడు. ఒక 5 భారీగా తయారు చేస్తూ ఉన్నాడు కార్పెంటర్. అవన్నీ తయారు చేసి బండ్లు ఓడలు తయారు చేస్తూ ఉన్నారు. మరి మంచి వస్తువులు తయారు చేస్తున్నారు. వాటిలో ఒక ముద్దున దూరంగా తయారు చేయబడింది. దాంట్లో ముద్దు కొన్ని సపాలాలుగా తయారు చేయబడ్డా. ఒక అతను కొనుక్కొని వచ్చి ఆ చెట్టులు చాలా ఉన్నాయి, అనేక ఇతరులు ఎన్నో తలుపులు అవైలో కిటికీలు అవుతున్నాయి. ఈ దాంట్లో ఒక భాగం ఒక రైతు కొనుక్కొచ్చుకొని తన పశువుల పాకలాగా ఏర్పాటు చేస్తున్నాడు. పశువుల పాకలాగా ఏర్పాటు చేస్తుంటే యేసు ప్రభు జన్మించే టైంలో ఎక్కడ కూడా స్థలం లేనందున ఉన్న మరేకి ఆ పశువుల కాపరి లేదా పశువుల కష్టమైన యజమానుడు ఆ రైతు ఆ మరీకి యోసేపు అన్నాడు, మా పశువుల కష్టం ఉందయ్యా, ఎక్కడ స్థలం లేదన్నావు కదా, ప్రసవ దినాలు అన్నావు కదా, లోపల తీసుకెళ్ళినప్పుడు ఆ పశువులు పాకలో పెడుతున్నట్ట ఆ చెట్టు తగ్గొట్టబడ్డ చెట్టుకి ఎంతో ఆనందం కలిగిందంట. ఎందుకు? ఒకరోజు నేను దేవునికి ఏదో రీతిగా ఉపయోగపడాలనుకున్నాను. ఈరోజు ఈ రైతు తన పాక, ఈ చెట్టు, ఈ బండి యొక్క సపాలం ఇవన్నీ కూడా నా మొదలుతో తయారు చేశారు. ఈరోజు ఈ స్థలంలో యేసు ప్రభు జన్మించడానికి, యేసు కలిగడానికి, వారికి నేను ఆశ్రయం అంటే నేడవడానికి ఎవరు చేర్చుకోబడినా నా స్థలంలోకి వచ్చిన నాకెంతో నా జీవితమే ధన్యకరమని ఆ చెట్టు సజపడతాను. రెండో చెట్టుని ఒక వ్యక్తి కొనుక్కున్నాడంట. రెండో చెట్టు కొనుక్కొని ఆయన పెద్ద మంచి కార్పెంటర్, మంచి పని చేసే ఆయన ఏం చేస్తాడు తెలుసా? అది కొనుక్కొని ఆ చెట్టు ఎవరో కొనుక్కొని వెళ్ళి అనేక వస్తువులు తయారు చేస్తున్నాడంట. ఆయన చేసే కూడా పెద్ద పెద్ద అధికారులు, వాళ్ళ సోఫాలు, వారికి అనేకమైన వస్తువులు తయారు చేస్తా ఉన్నాడు. ఇంట్లో మంచిగా ఆ చెక్కతోనే పెన్ తయారు చేస్తాం. చెక్కతో తయారు చేసే పెన్నులు ఉంటాయి. అది పెన్నులు పెట్టుకోవడానికి ఒక చెక్కతో టేక్ పెట్టేసి పెన్నులు పెట్టుకోవడానికి అక్కడ ఏర్పాటు చేస్తారు. కొన్ని మ్యూజియంస్ మనం కొనుక్కుంటాం, పక్కన వాచ్లు ఉన్నాయి. అట్లా విలువైన వస్తువులు తయారు చేస్తారు. విలువైన వస్తువులు చేస్తా వాడు రాజులు ఉన్నవాడు కొనుక్కుంటా చేస్తూ ఉంటారంట.
ఆ చెట్టు తయారు చేయబడిన ఆ రెండో చెట్టు తయారు చేయ వస్తువుల్లో రాజుల కిరీటాలు, చెక్కతో తయారు చేయని కిరీటాలు, చెక్కతో తయారు ఫ్యాన్ ఇసనగాలు, ఆ ఊటి ఆ ప్రాంతానికి వెళ్తే ఇసనగాలు ఉంటాయి. ఇసనగాల్లో సన్నగా ఉంటుంది ఇసనగాలు, అలా ఉంటుంది. చిన్న చిన్న గంధంతో తయారు చేయబడ్డాయి. చివర పేపర్ కడతారు, గుడ్డ కడతారు. ఆ పడత పెడితే క్లోజ్ అయిపోతే తీస్తే వస్తుంది ఇసనగాల. మంచిగా గంధం చెక్కతో తయారు చేయాలి. అట్లాంటి వస్తువులు తయారు చేస్తారు. ఒక కిరీటం లాంటివి తయారు చేస్తే యేసు ప్రభువు సిలువ వేయడానికంట ఒక కిరీటం కావాలి. ఆయన యూదులకు రాజు అన్నాడు. కిరీటం పెట్టి ఆయన కష్టపెట్టాలని ఒక కిరీటం యూదుల రాజుగా తీసుకుని ఆ కిరీటానికి ముళ్ళు ఏర్పాటు చేశారంట. ఆ ముళ్ళు కూడా చెక్కతో తయారు చేయడానికి ముళ్ళు తయారు చేశారంట. అది తీసుకొచ్చి యేసు ప్రభు సిలువ టైంలో ఆ చెక్క కిరీటం పెట్టి ఆ కిరీటాన్ని కొట్టుతూ ఉంటే ఆ చెట్టు అనుకున్నాక, నేను యేసు ప్రభువుకి ఉపయోగపడాలనుకున్నాను, కానీ ఆయన రక్తం నేను లోపల తల మీద పెట్టి నడుతూ ఉంటే నా రక్తం కారుతూ ఉంది, ఈ రీతికి ఉపయోగపడుతున్నానా అని ఆ రెండో చెట్టు బాధపడుతుంది. చాలా దినాల తర్వాత ఆ మూడో చెట్టు ఎవరూ పండులేదంట. ఆ చెట్టు ఆ స్థలము, యజమానుల స్థలం ఎంతవరకు అంత అమ్మేద్దాం, ఇది వేస్ట్ అయిపోతుంది, రెండు కొనుక్కోవడం మీద ఎవరు కొనుక్కోవడం మీద అంటే వాళ్ళు ఆ చెట్టు తీసేసిపోతావా, చెట్టు కొనుక్కొని పోతావా, ఎంతమంది కొనుక్కొని పోయినప్పుడు ఒక పేద వ్యక్తి తయారు చేస్తున్నారంట చెట్టు కొనుక్కోవడానికి. పేద వ్యక్తి. ఆ పేద వ్యక్తి ఎవరంటే మన ఒకప్పుడు చనిపోతే ఒక్కో దగ్గర సమాధి పెట్టి చేస్తారు చూడు, సమాధి బాక్స్ నష్ట పెట్టడానికి. అలాంటి సమాధి పెట్టెలు తయారు చేసి వ్యక్తి కొనుక్కున్నాడు. ఆ పెట్టెలు తయారు చేస్తా ఉన్నాడు. దాంట్లో ఒక మందులు మిగిలాడు, 2-3 మందులు మిగిలినాయి. మందులు మిగిలినప్పుడు దేవుడు ప్రభువు బట్టి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎప్పుడైతే మందులు మిగిలినాయో ఆ మందులో ఒక దాన్ని మరి జ్ఞాపకం చేసి ఏం చేసిన తెలుసా, సిలువగా ఏర్పాటు చేశాడు. సిలువకు ఎలా యేసు ప్రభువు సిలువ వేయడానికి, ముగ్గురు దొంగలు సిలువ వేయడానికి, ఆ యేసు ప్రభువు సిలువ వేయడానికి ఏర్పాటు చేయబడిన సిలువగా ఆ ముందు ఉపయోగపడుతుంది. ఈ మధ్య గుర్తుపెట్టుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి ఆశ ఏదో విధంగా దేవునికి మేము ఉపయోగపడాలనే ఆశ ప్రకారంగా మూడు రీతులుగా, 3 చెట్లు 3 రీతులుగా మరి ఏర్పాటు చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. నీ జీవితంలో కూడా దేవుని కొరకు వాడబడాలి, దేవునిలో ఎదగాలి, దేవుని దీవెన కావాలి. ఎంతకాలమో జీవించిన నా జీవితం వ్యర్థమే, ఏదో దశలో నేను దేవునికి ఉపయోగపడాలి అనుకునే మనస్సు నీలో ఉంటే, అర్థమవుతుంటే మనస్సు దేవుని కొరకు వాడబడాలి. అది శాశ్వతమైనది, ఇంకేది శాశ్వతమైనది కాదు అనే కాన్సెప్ట్, అనే ఆలోచన, అనే ధోరణి, అనే తలంపు నీలో ఉంటే నీ జీవితం ధన్యకరమైనది. నీ జీవిత రూపురేఖలు మారిపోతాయి, నీ దశ దిశ అన్ని మారిపోతాయి. దేవుడిని బహుగా దీవించేవాడు. ఈ మధ్యలో ముందు పెట్టుకున్నా, ఎందుకు దేవుని లోకానికి వచ్చాడంటే నశించిన దానిని వెనక రక్షించడానికి వచ్చాడు. రెండవది దేవుని ఉగ్రత పోతుంది, ఉగ్రత రోజులను తప్పించడానికైనా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మూడవది జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం ఎలా ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. అతడు మనుషుల పాపముల నుండి విమోచించడానికి, పాపములను రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ రక్తము కార్చంటే లోకానికి విమోచన లేదు. లోకము చెడిపోయింది, మానవ స్వభావాలు చెడిపోయింది.
తోట పైన మంచిగా డిజైన్ పాలరాతో గ్రనైట్ రాళ్ళతో పాలిష్ రాళ్ళతో పైన సమాధి చూడడానికి ఎంత చక్కగా ఉండదో దాన్ని దుడితే తెలిసింది లోపల ఎంత చక్కగా వాసన చేద్దాం చూడదు. అలాంటి పాప జీవితము కలిగిన మానవుని విమోచించడానికి, పాపిని పరిశుద్ధపరచడానికి, దేవుని కుమారుడిగా ఉన్న మనిషి కుమారుడిగా జన్మించడానికి, మనిషి కుమారుడు మనల్ని దేవుని కుమారుడిగా మార్చడానికి ఆయన లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, రెండవది కొలస్సీయులకు రాసిన పత్రికలో చూద్దాం. 1వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నశించిన దాన్ని వెలికి రక్షణగా వచ్చాడు. ఉగ్రత నుంచి కాపాడడానికి వచ్చాడు. మనుషుల యొక్క పాపమును విడిపించి పరిశుద్ధంగా చేయడానికి వచ్చాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూస్తుంటే చూడండి, తన సన్నిధిని నిర్దోషులుగాను నిలబెట్టుటకు సమాధానపరిచెను. మరియు గత కాలమందు కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఏమంటాడు? మరియు గత కాలమందు దేవుని దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావముల వలన ఉండిన మిమ్ములను కూడా, దూరస్తులుగా ఉన్న మిమ్మలను, దేవునికి దూరంగా ఉన్న మిమ్మలను, ఒకరికొకరు దూరంగా ఉన్న మిమ్మలను, పైకి మంచిగా మాట్లాడుకుంటూ లోపల ఎంతో నాకు తెలియదు, కానీ పైకి మాత్రం మంచిగా మానసికంగా దూరంగా ఉన్న మిమ్మల్ని దేవునికి దగ్గర చేయడానికి మునుపు వచ్చిన ప్రారంభంలో గత కాలంలో దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉన్న మిమ్మల్ని, మనసులో విరోధ భావం, బయట విరోధ భావం తెలిసింది, మనసులో విరోధ భావం తెలిసిందా? మనసు బయట విరోధ భావం తెలిసిందంటే కోదం తిట్టడము, ఆడటం, తూగలము, రకరకాల మనకు తెలుస్తున్నాను తెలిసిందంటే. మనసులో విరోధ భావం వందనాలు. మనసులో విరోధ భావం, మనసులో విరోధ భావం పూర్వం ఇప్పుడు కదా. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులుగా ఉన్న మిమ్మలను ఇప్పుడు దగ్గర చేయడానికి, దేవుని ఎడగని దేవుని దగ్గరగా చేయడానికి, బలహీనమైన దేవునికి బలవంతులుగా చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన లోకములోకి రావడం విశ్వాసము, ద్వేషము దూరంగా దగ్గరగా చేయడానికి. యోహాను రాసిన మొదటి పత్రికలో జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో రాయబడిన మాట 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. 1 జ్ఞాపకం చేయబడిన మాట చూడండి. అయితే వెలుగులో నడిచినగా పాపము నుండి పవిత్రులు చేయడానికి, పాపులుగా ఉన్న పరిశుద్ధులుగా చేయడానికి ఆయన లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు జ్ఞాపకం చేస్తుంది ప్రభు విడుదల. అదే యోహాను పత్రిక 3 చూడమంటారు. అది యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. అపవాది మొదట నుండి పాపము చేయించున్నాడు కనుక పాపము చేయవారు అపవాది సంబంధులు కనుక
అపవాది క్రియలు లయపరచుటకు ఆయన లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? నీలో అపవాది క్రియలు ఉండకుండా, లోక సంబంధమైన క్రియలు ఉన్న నీ జీవితంలో సామాన్య సంబంధమైన వాటిని దూరం చేయడానికి, నిన్ను మంచి మార్గంలో పెట్టడానికి ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన లోకంలో ప్రత్యక్షమవడానికి, దేవుని క్రియలను జయకరంగా జరపడానికి. ఈ మధ్యాహ్నం గుర్తుపెట్టుకుందామా? ఆయన లోకంలో ప్రత్యక్షమైన యేసు ప్రభువు జన్మించడానికి మనం ఈ మాటలో ధ్యానం చేస్తున్నాం. నశించిన దాన్ని వెలికి రక్షించడానికి, ఒకరితో నుండి కాపాడడానికి, పాపం నుండి మన పవిత్రులు చేయడానికి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఆయన సమీపంగా ఉండడానికి ఆయన వచ్చాడు. ఆఖరిగా చదువుతున్న యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 4వ సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయము 11వ వచనం ఏమనుందో 10-11 చూడండి. ఏమని రాస్తాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఏమంటాడు? దొంగలకు గొర్రెలకు మంచి కాపరిని. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి. మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం తన పెట్టును. గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. తర్వాత అన్నాడు, ఈతగాడు గొర్రెల కాపరి కాడు కనుక. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక. గొర్రెలు తనవి కానందున. గొర్రెలు తనవి కానందున. గొర్రెల మధ్యలో చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. ఎప్పుడు పారిపోతాడు? తోడేలు రోజులు చూసి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును. జీతగాడికి కాపరి తేడాది. జీతగాడు జీతగాడే, కాపరి కాపరే. కాపరి తన మందల గురించిన అవగాహనని, కాపరి ప్రాధాన్యత వచ్చి అందరి పేరు నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ కాపరి కాబట్టి. ఏదో పోయి వాక్యం చెప్పడం అక్కడికి వెళ్తే అక్కడ వాక్యం నేను చెప్పొచ్చు, కానీ వాళ్ళందరి పేరు నాకు తెలుసా? తెలియదు. వాళ్ళు ప్రార్థన చేయడం చెప్పుకుంటారు, ఆ టైంలో ప్రార్థన చేస్తాము, తర్వాత నాకు మర్చిపోతాను. గుర్తు కాపరికి అది తేడా. అక్కడ వాటి మార్చి 10-11 వచ్చాము. 10-11 చదవండి. 10వ అధ్యాయము 10వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి. మంచి కాపరి చేశాక తన గొర్రెలు కాబట్టి ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. మన సంఘంలో కానీ ఏ సంఘ కాపరైనా ఆ సంఘంలో బాగా ఒకరు ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉంటాడు, అవసరంగా హాస్పిటల్లో ఉంటే ప్రార్థన చేస్తాడు. అవసరమైన పిలుచుకొస్తా చూసాడా? ఎందుకు? నా మనుషులు, నా సంఘం. ఎక్కడ వాక్యం కనిపిస్తున్నప్పుడు వాడగల సంఘంలో పోయాను 2 సార్లు 3 సార్లు అక్కడ వాక్యం చెప్పాను, అక్కడ బాగలేదు, నాకు పాలు కూర్చోబెట్టినా. మరి అక్కడ పోయి నేను గమనించండి, పోయిన నేను అక్కడ ఎవరు బాగలేదు తెలిస్తే నేను పోను. వాతావరణం ఎప్పుడో వాళ్ళు పిలిచేది అనుకుంటాను. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, కాపరికి మరొకరికి తేడా. ఎన్నో సంఘాలు జరుగుతుంటాయి, అక్కడ చాలా జనాలు 100,000 మంది పోతుంటారు. వాళ్ళు బాగా లేకపోయి ఉంటుంది, అందరికీ ఎవరు నాకు బాగా నీకోవచ్చు. వాళ్ళ నుంచి ఎప్పుడన్నా వాళ్ళ బాగా వ్యక్తులు చర్చిలో కానీ హాస్పిటల్ ఉండి ప్రార్థన చేసిన దాఖలాలు ఉన్నాయా? లేనే లేవు. ఎందుకంటే వారు అసలైన కాపరులు కాదు కనుక. అవసరమైతే టోటల్గా మంది మీద ఫిర్యాదు అంటారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ ఈ 1000 మంది దీవించుకోవాలి, ప్రార్థన చేయొచ్చు. వీళ్ళ పేరు నాకు తెలియదు ప్రభా, వీళ్ళ పేరు నీకు తెలుసుకున్నాయా, నాకు తెలియాల్సిన ప్రభా, వీళ్ళందరూ దీవించని ప్రార్థన చేయొచ్చు. కానీ అక్కడ వెళుతున్న వాళ్ళు బాగా లేకపోతే ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసిన దాంట్లో చరిత్రలో లేదు. కానీ ఎవరు సంఘం కాబట్టి వారికి ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే వారి మనుషులు
కాబట్టి రోజు వారితో చూస్తున్నారు కాబట్టి వారితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు కాబట్టి వారి ఓటుబాట్లు వారి కుటుంబ జీవితము సమస్యలు తెలుసు కాబట్టి ఆ కాపరితో నిద్రిస్తూ నేను గొర్రెలకు మంచి కాపరి వచ్చాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం వచ్చాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు. గొర్రెలు తమని కానందున గొర్రెలు తమని కానందున పట్టి కాకుండా యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చాడంటే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. టోటల్గా ముగిస్తున్నాము. యేసు ప్రభు ఈ లోకములో జన్మించుకునే ఉద్దేశము ఒకటే, ఆయన చనిపోవడానికి ఈ లోకానికి పుట్టాడు. ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఎవరి కొరకు? నా కొరకు, నీ కొరకు, సమస్త మానవాళి కొరకు ఆయన వచ్చాడు. రక్తము కాచాడు. ఆయన రక్తము ద్వారా సమస్త మానవాళికి పాపాలు క్షమించబడతారు. ఎవరైతే నీ మనసులో ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను పాపిని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని దేవుడు క్షమిస్తాడు. వారి పాపాలు విడిచిపెట్టబడేగా కనబడుతున్నాయి. ఈ మధ్యాహ్నం ప్రవచించిన సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు తీసుకున్నలో వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాయి. మధ్యాహ్న కాల సందర్భాల్లో వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం. వచ్చింది ఆయన లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆయన వచ్చిన కారణం బట్టి మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందరూ కలవచ్చు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మాకు మంచి కాపరిని, ప్రధాన కాపరిని అయినా స్తోత్రాలు. ప్రధాన కాపరి అయిన నీ ఎదుటనే ఒక దినం ప్రత్యక్షం కావాల్సిన అవసరం ఉంటుండగా ఎంతగా ఈ లోకంలో మేము సరిచేయబడతామో, ఎంతగా మార్పు చెందుతామో, ఎంతగా మా జీవితాలు నీ వైపు పండించుకొని ఇష్టమైన బిడ్డలు ఉంటామో అంతగా మేము దీవించబడతాము తండ్రి. ఈ క్రిస్మస్ పర్వదినాల ప్రభావ మేమందరం నీ మందిరంలో చేరి ప్రార్థన చేస్తుండగా నీ లోకానికి రాకుండా ఉద్దేశాన్ని మేము ధ్యానం చేసుకుంటున్నాము. సహాయం చేయండి. ఈ అన్నింటిని బట్టి ఒకే ఒక్క మాట నేను ఈ లోకంలో మీరు వచ్చింది నేను మా కొరకు మరణించడానికి, మమ్మల్ని కుమారుడుగా చేసుకోవడానికి, దేవుని కుమారుడుగా మేము మార్చబడాలంటే మీరు మనిషి కుమారుడుగా ఈ లోకంలో జన్మించి మాకు బోధించి మాతో సంచరించి మానవ మధ్య జీవించి నేను ఈ లోకంలో మీ యొక్క జీవితాన్ని ప్రాణత్యాగం చేసి మరలా వీడి యొక్క దినమునైనా మీరు రాబోతున్నారు. యోహాను సువార్త 14:2 ప్రకారంగా నేను స్థలంలో మీరు ఉండాలి, నేను మరలా వచ్చి నా తల్లిలకు ముందు మిమ్మల్ని తీసుకొని పోతుని చెప్పిన మా తల్లిని స్తోత్రాలు. సహాయం చేయండి. మీరే ప్రభువును జ్ఞాపకం చేసుకొని విద్య వాక్యం బిడ్డల జీవితంలో ఫలింపచేయండి. గడిచిన 2023 సంవత్సరం క్రిస్మస్ దినానికి 2024 క్రిస్మస్ దినానికి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సజీవులుగా ఉంచిన మా తల్లి మీకే వెలవేని స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ ఇచ్చినా మీరు నాకు తీర్చుకోలేము తండ్రి. ఈ సంవత్సరంలో మా జీవితంలో ఎన్నో ఎన్నో ఎన్నెన్నో మేలు చేశామని నా స్తోత్రాలు. దాన్ని బట్టి నేను స్తుతి చేస్తున్నాము. సహాయం చేయండి. మీరే మహిమ, మీరే కరుణ, మీరే ప్రభువులు జీవించుకోమని ఈ మనుషుల